Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. ఈరోజు ఆ హనుమాన్ మహావీరుడి దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వెరీ గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ వచ్చి డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ బికాస్ ద లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు ఎప్పటికీ కూడా మీరు ఇక్కడ పర్మనెంట్ ఉండటానికి అయితే వీల్లేదు. మీ లైఫ్ గ్యారంటీ లేదు. మీరు ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నది కూడా గ్యారంటీ లేదు. తర్వాత మీరు గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా ఉన్నంత వరకే మీకు గవర్నమెంటా ప్రైవేటా అనేది డిస్టిగ్నేషన్. లైఫ్కి అయితే గ్యారంటీ లేదు. కాబట్టి ఎవరిని తగ్గించాలని, ఎవరిని నొక్కాలని, ఒకళ్ళని చంపితే నేను బాగుంటాను, ఒకళ్ళని గనక నేను విమర్శిస్తే బాగుంటాను, ఒకళ్ళ మీద ఇలాంటి హత్యా ధోరణి, క్రిమినల్ నేచర్ని పక్కకు పెట్టండి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు కూడా ఉద్ధరించుకోవడానికి కొన్ని రాలేదనుకో, సపోజ్ మరీ ఎక్కువగా ఫీల్ అయిపోయి సూసైడల్ టెండెన్సీకి వెళ్ళిపోకండి. బికాస్ అలా చేయటం వల్ల యూజ్ లేదు. ఎందుకంటే ఎట్లా పోతారు మీరు సూసైడ్ చేసుకున్నా లేకపోయినా యువర్ లైఫ్ విల్ బీ వాట్ ఎవర్. నువ్వైతే 90 ఏళ్ళు 100 ఏళ్ళు మ్యాక్సిమం అనేది ఉండదు కదా. గాడ్స్ క్రియేషన్ చెప్పాను కదా, గాడ్స్ పవర్ ఆఫ్ గాడ్ అనేది దాంట్లో మీరు మామూలు తినికలు ఏదో ఈ కాస్తలో మనుషులు పక్కన ప్రలోభాలు పెట్టారని చిన్న పర్సన్స్ అవన్నీ కూడా మీరు థింక్ చేయొద్దు. డోంట్ థింక్ అబౌట్ దెమ్. ఆ చిన్న వ్యక్తుల గురించి కానీ, వాళ్ళ గురించి కానీ, వీళ్ళ గురించి కానీ అస్సలు భయపడకూడదు. మీ ధైర్యంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఏదైతే తీసుకున్న దాని గురించి వెళ్ళండి. దానిలో పరాజయం వచ్చినా సరే భయపడకండి, ముందుకి తీసుకెళ్ళండి. బికాస్ యూ హ్యావ్ దట్ మచ్ పవర్, రైట్? మీ లోపల అంత పవర్ ఉంది కాబట్టి. సో ఇది ప్లస్ ఇంకోటి, దాని గురించి ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారని చెప్పి బాధపడుతూ ముసలి కర్నీలు కార్చుకుంటూ ఉండడం కాదు. వీలుంటే ధైర్యంగా ఎదుర్కోండి. మరణం అనగా కేవలం వస్త్రం మార్చే సరుకు చేయనేలా. సో ఫైట్ చేయండి, లీగల్గా ఫైట్ చేయండి. మీ పవర్ ఆఫ్ కెపాసిటీ లెవెల్స్ని బట్టి మీరు సత్యము, ట్రూత్ అని భావించింది ఏదైనా భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి మైండ్ని అనవసరంగా. దానివల్ల బీపీలు, షుగర్లు పెరుగుతాయి, నీ ఆరోగ్యం అనేది పోతుంది. అనవసరంగా ఎక్కువ ఇది ఎప్పుడు కొంతకాలమే, ఒకప్పుడు ఒక ప్రాబ్లంగా ఉన్నది, కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రాబ్లం మళ్ళీ పోతుంది. సో అది ఎప్పటికి కూడా శాశ్వతంగా ఉండదు. సో దట్ యూ కెన్ డోంట్ ఫీల్ అబౌట్ దట్, రైట్? సో మీరు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి. సక్సెస్ ఈజ్ యువర్స్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. ఫర్ మోర్ థింగ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శేషు.